హాయ్ గైస్, ఇందాక మీకైతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఒక లింక్ పోస్ట్ చేసినాను స్టోరీ చైన్ ఏఐ బాట్ గురించి. ఈ బాట్ వచ్చేసరికి బైనాన్స్ ల్యాబ్స్ అయితే ఇన్వెస్ట్ చేసింది. అంతేకాదు ఇది వచ్చేసరికి ఒక అప్లికేషన్ లేయర్ టైప్. అంటే ఒక మామూలుగా మనం ఏదైనా ఒక డిజైన్ ఉంటుంది, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో ఒక డిజైన్ చేస్తారు కదా, ఆ టైప్లోది. ఇందులో మనం ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని వీళ్ళు ఎన్ఎఫ్టీగా క్రియేట్ చేసి దాన్ని అయితే వాళ్ళు సేల్కి అయితే పెడతారు. మీరు ఇందులో ముందుగా మీరు ఎలా జాయిన్ అయ్యాలని అయితే మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఇచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇందులో డైలీ అయితే చెక్ ఇన్ చేయాలి. డైలీ చెక్ ఇన్ చేసినందుకు మీకు మల్టీప్లేయర్ అనేది ఇస్తారు. దానివల్ల మీ పాయింట్స్ అనేది అయితే మల్టిప్లై అవుతాయి. ఇక్కడ ఇది ఇంటి క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి గైస్. ఆర్ మీకు ఇందాక క్రియేట్ న్యూ అని ఉంటుందా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ క్యారెక్టర్ అని వస్తుంది కదా, ఇక్కడికి మీరు కింద రెండు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి, మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటోని అయితే సెల్ఫీ అడుగుతుంది. సో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మీ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఇక్కడైతే కొన్ని ఆప్షన్లు ఇచ్చింటారు. ఆ ఆప్షన్లో మీ ఇష్టం వచ్చింది అయితే చూస్ చేసుకొని డిస్క్రైబ్ చేసుకొని క్రియేట్ క్లిక్ చేయండి. చేశాక మీకు ఇక్కడ ఏ అనేది అయితే మీరు ఇందాక సెలెక్ట్ చేసిన ఆప్షన్ బట్టి ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేస్తుంది. మీరు ఇక్కడ ఫోర్ క్యారెక్టర్స్ అయితే వస్తే మీకు అందులో ఇష్టం వచ్చిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇందాక ఇచ్చిన ఆ క్యారెక్టర్ డిస్క్రైబ్ని బట్టి అయితే మీకు ఏ అనేది ఒక క్యారెక్టర్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇది ఒక అప్లికేషన్ ఏఐ టైప్ అని. ఇందులో మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ని అయితే సేమ్ ChatGPT టైప్లో ఒక క్యారెక్టర్ని అయితే మీరు డిస్క్రైబ్ చేస్తే ఆ క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేస్తుంది. మీరు ఇందులో ఏదో ఒక క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేయండి. కన్ఫర్మ్ చేసి క్యారెక్టర్కి అయితే ఒక నేమ్ ఇవ్వండి. పబ్లిష్ కొట్టండి. పబ్లిష్ చేశాక మీకు ఈ క్యారెక్టర్కి అనేది ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మిమ్మల్ని ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయమంటే మీరు ర్యాండమ్గా మీరు ChatGPT ఒక స్టోరీ క్రియేట్ చేయమంటే ChatGPT అయితే స్టోరీ క్రియేట్ చేసి అది మీరు ఏదో ఒక ర్యాండమ్గా అయితే క్లిక్ చేయండి. లైక్ నేను జస్ట్ నేమ్ అయితే టైప్ చేస్తున్నా. నేమ్ టైప్ చేసి క్రియేట్ క్లిక్ చేస్తున్నా. ఒక 1 or 2 minutes అయితే వెయిట్ చేయండి గైస్. అది ఆటోమేటిక్గా అనేది ఒక స్టోరీని అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది, ఒక నిమిషం. ChatGPTలో అయితే స్టోరీ క్రియేట్ చేసి స్టార్టింగ్లో మీరు వన్స్ అపాన్ ఎ టైం అయితే క్లిక్ చేసి అండ్ దెన్ మీరు ఇందాక ChatGPTలో స్టోరీ అయితే క్రియేట్ చేయాలి. ఆ స్టోరీని ఇక్కడ పేస్ట్ చేయండి. నేనైతే ఇందాక ChatGPTలో ఒక స్టోరీ అయితే అడిగాను, అది ఒక స్టోరీ ఇచ్చింది. అది తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మీరు స్టోరీని బట్టి అయితే ఆ క్యారెక్టర్ అనేది డిజైన్ చేస్తుంది. వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి క్యారెక్టర్ అయితే డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్ని ఆ స్టోరీ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ మై స్టోరీస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఒక స్టోరీ ఇచ్చాను కదా, ఆ స్టోరీని బట్టి అయితే క్యారెక్టర్ని అయితే డిజైన్ చేసింది. ఇది ఒక ఎన్ఎఫ్టీ టైప్లో ఉంటుంది గైస్. ఇది ఎన్ఎఫ్టీలో వాళ్ళు ఆల్రెడీ సేల్కి అయితే పెట్టింటారు. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఆ అది స్టోరీ క్రియేట్ చేసిన మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. అండ్ దెన్ మనకి ఇంకా కొన్ని పాయింట్స్ కావాలంటే ఇక్కడ క్విజ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇక్కడ కొన్ని సోషల్ టాస్క్లు అయితే ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసినందుకు మీకు పాయింట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవన్నీ మీరు జస్ట్ టెలిగ్రామ్ టాస్క్లు జస్ట్ ఫాలో అవ్వండి. అండ్ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ మీరు స్టార్ట్ క్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేయండి. అదే ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అవుతుంది. మీరు జస్ట్ ట్విట్టర్ టాస్క్లో అయితే కంప్లీట్ చేయండి గైస్. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మీరు ఫ్రెండ్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఇన్వైట్ లింక్ ఉంటుంది, ఇన్వైట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ని. ప్రీమియం యూజర్ని రెఫర్ చేస్తే 15,000 పాయింట్స్ వస్తాయి. అండ్ నార్మల్ యూజర్కి అయితే 5,000 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ బూస్ట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు 4 టాస్క్లు ఉంటాయి గైస్. ట్విట్టర్ కనెక్ట్ చేయమని, యూట్యూబ్, ఇంకోటి జాయిన్ టెలిగ్రామ్ అండ్ జాయిన్ డిస్కార్డ్ అని. మీరు ఈ టాస్క్లన్నీ ఈ సోషల్ అన్నీ కనెక్ట్ చేసినందుకైతే మీకు మల్టీప్లెక్సర్ అయితే ఇస్తాడు. లైక్ మల్టీప్లేయర్ ఇస్తాడు. మీరు ఈచ్ టాస్క్కి 1.1x అయితే ఇస్తాడు. లైక్ ఇప్పుడు నేను ఈ 4 టాస్క్లు కంప్లీట్ చేసినందుకు ఈచ్ టాస్క్కి 1.1x అయితే మల్టీప్లేయర్ అయితే ఇస్తాడు. అండ్ దెన్ మీరు డెవలప్ అయ్యే కొద్దీ మీకు మల్టీప్లేయర్ కూడా పెరుగుతుంది గైస్. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసింటారు. ఆ ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే ఇక్కడ స్వాప్స్ అని ఇచ్చారు కదా, ఇవి లైక్ ఆర్ స్వాప్ చేసినందుకైతే మనకి కొన్ని పాయింట్స్ వచ్చి ఈచ్ స్వాప్కి వచ్చేసి 100 పాయింట్స్ ఇస్తారు. అండ్ దెన్ థీమ్స్లో వచ్చేసరికి అయితే మీకు 42 పాయింట్స్ అలా వస్తాయి గైస్ టాస్క్ కంప్లీట్ చేసినందుకు. ఇక్కడ బూస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డైలీ చెక్ ఇన్ చేసినందుకైతే చెప్పాను కదా మల్టీప్లేయర్ అయితే ఇస్తారని. మీరు ఎన్ని రోజులు లాగిన్లో ఉన్నారని బట్టి అయితే మీకు ఇలా మల్టీప్లేయర్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డేకి 1, సెకండ్ డే 1.05 అలా 7 days లాగిన్ చేసినందుకు 1.50 అయితే వస్తుంది. మీరు ఇక్కడ మీకు పాయింట్స్ వచ్చాయి కదా, ఆ పాయింట్స్ అనేది అయితే మల్టీప్లై అవుతాయి. అండ్ దెన్ మీకు డైలీ ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళాకైతే మీకు డైలీ ఇక్కడ క్రియేట్ టికెట్స్లో మీకు డైలీ ఒక టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్తో మీరు సేమ్ ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయాలి.
అలా క్రియేట్ చేసినందుకు మీకు పాయింట్స్ అనేటివి అయితే ఇస్తారు. అంతే గైస్, మీరు డైలీ చెక్ ఇన్ ప్లస్ ఇక్కడ ఒక క్యారెక్టర్ అనేది అయితే డిజైన్ చేయండి. ఈ 2 టాస్క్లు అయితే మీరు డైలీ కంప్లీట్ చేయండి. మీకు ఏమైనా కొత్త ఫీస్లు వస్తే ఇవి కూడా కంప్లీట్ చేయండి గైస్. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.